సాయిరామ్. నా పేరు రమణ కుమార్, ఫార్మర్ ఐజీఎఫ్ పోలీస్. ఈ విశాఖ సిటీ సాయి సంస్థానానికి చైర్మన్గా ఉన్నాను. అయితే ఈరోజు ఈ సాయిబాబా గుడి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా మాకు ఒరిజినల్గా మా ఇళ్ల స్థలం ఇది. పోలీస్ సర్వీస్లో సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఒక ఇల్లు ఒకటి కట్టుకుందామనేసి అనుకున్నాము. నాతో పాటు మా సతీమణి ఉదయలక్ష్మి మేడం, ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసర్. ఆమె పేరు ఉన్నది ఈ స్థలం అంతా కూడా. అయితే సాయిబాబా గారు నాకు 2010లో మార్చి 6వ తేదీని కల్లో కనపడి ఇక్కడే కూర్చుని రోడ్డు వైపు చూస్తూ చాలా దేదీప్యమానంగా వెలిగిపోతూ బాబా గారు ఇక్కడ నాకు గుడి కట్టమనేసి చెప్పారు. అయితే మాకు అర్థం కాలేదు, ఎందుకంటే 2010లో ఈ స్థలం అంతా, ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఒక అడవిలాగా ఉన్నదండి. ఓల్డ్ డైరీ ఫామ్ అంతా కూడా చాలా అడవిలాగా ఉన్నది. తర్వాత రోడ్డు కూడా జస్ట్ సింగిల్ రోడ్డు, నెంబర్ 60 బస్సు, ఆర్టీసీ బస్సు ఒక్కటే తిరుగుతుండేదండి. ఇంత మారుమూల ప్రాంతంలో బాబా గారు ఎందుకు వారి గుడి కట్టమన్నారని మాకు అర్థం కాలేదు. అయితే అప్పుడు నేను కానీ ఉదయలక్ష్మి మేడం కానీ ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో, అప్పుడు ఇంకా స్టేట్ కూడా బైఫర్కేట్ అవ్వలేదు. హైదరాబాద్లో నేను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నాను, మేడం గారు మేనేజింగ్ డైరెక్టర్ సివిల్ సప్లైస్గా ఉన్నారు. అలా వివిధ ప్రాంతాల్లో అలా ఉద్యోగాలు చేస్తుండటం వలన 2010లోనే మేము ఈ స్థలాన్ని బాబా గారికి అర్పించేసి చిన్న కుటీరంలాగా కట్టి బాబా గారి ఫోటో ఒకటి పెట్టుకొని పూజలు చేయటం మొదలుపెట్టాము. ఇక్కడ మా సిస్టర్ పద్మావతి అనేసి మా సిస్టరు, వారి ఆధ్వర్యంలో ఈ పూజలు ఎప్పుడు కూడా నడుస్తూ ఉండేమాట. అయితే 2016లో ఒక స్పిరిచువల్ గురు డాక్టర్ బ్రిజ్ కిషోర్ స్వామి వారు నన్ను పిలిపించి బాబా గారి గుడి కట్టడానికి ఆసన్నమైంది, గుడి మొదలు పెట్టమని చెప్పారు. అప్పుడు 2016లో దసరాలో అక్టోబర్ 13వ తేదీని మేము భూమి పూజ చేయడం జరిగింది. తర్వాత నెల రోజుల్లోనే ఇక్కడ కింద సెల్లార్ లాగా తవ్వి మొత్తం అంతా కూడా, అంటే అక్కడ బాబా గారికి వంటశాల, తర్వాత భోజనశాలకి సెల్లార్తో చేసాము. నెల రోజుల్లోనే ఆ వర్క్ కంప్లీట్ చేసి నవంబర్ 13వ తేదీ 2016 నవంబర్ 13వ తేదీని మేము శంకుస్థాపన చేసాము. శంకుస్థాపన చేసిన తర్వాత కేవలం 7 నెలల్లోనే 5 స్లాబ్లు నిర్మాణం చేశాము. నానో టెక్నాలజీ వాడాము. అంటే ఈ గుడి లైఫ్ స్పాన్ కనీసం ఒక 500 ఇయర్స్ ఉండేటట్టుగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ చాలా హై టెక్నాలజీతో ఇది కట్టడం జరిగింది. ఒక 7 monthsలో కూడా ఈ 5 స్లాబ్స్ వేసేసి బాబా మందిరం నిర్మించి బాబా గారిని జూన్ 4వ తేదీని 2017, అంటే 7 నెలల్లోనే మేము బాబా గారిని కూడా ప్రతిష్ఠ చేసుకుని మేము చేయగలిగాము. ఇదంతా కూడా బాబా గారి దయ. అయితే మేము ఈ గుడి కట్టే టైం కల్లా సింగిల్ రోడ్ అలా కూడా BRTS రోడ్ అయ్యి 6 లైన్ల రోడ్డు, తర్వాత ఇటువైపు సర్వీస్ రోడ్డు, అటువైపు సర్వీస్ రోడ్డు, మొత్తం 8 రోడ్లు అయింది. తర్వాత ఈ ఓల్డ్ డైరీ ఫామ్ ఏరియా అంతా కూడా గవర్నమెంట్ హెల్త్ సిటీగా డిక్లేర్ చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, విమ్స్, తర్వాత అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్, ఇవన్నీ కూడా వచ్చేసినాయండి. అప్పుడు మాకు అర్థమైందన్నమాట, బాబా గారు ఇక్కడకు వచ్చేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వచ్చే పెద్ద పెద్ద వ్యాధులు, జబ్బులతో బాధపడే వాళ్ళందరికీ కూడా వారిని దీవించి వారిని రక్షించడానికి అనేసి ఇక్కడ వేయించేశారనేసి మాకు అర్థమైంది. ఈ విధంగా బాబా గారి మహాత్యం మాకే కాదు, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ మహత్యాలు కనపడుతూ ఉన్నాయి. ఈ విధంగా విశాఖ సిటీ సాయి సంస్థానం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ విశాఖ సిటీ సంస్థానంలో ముందుగా భక్తులందరూ కూడా ఈ యొక్క వినాయకుని సందర్శించుకుని, తర్వాత బాబా వారిని సందర్శించుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి గురువారము, ప్రతి బుధవారం కూడా ఇక్కడ వినాయకుడికి ఉదయాన్నే క్షీరాభిషేకం, తర్వాత రాత్రి అష్టోత్తర శతనామాలతో చేస్తుంటాం. అలాగే ప్రతి సంకష్ట చతుర్థికి కూడా
ఈ యొక్క వినాయకుడికి ప్రతి వారి గోత్రనామాలతోటి కూడా ఈ యొక్క పూజలు అవి చేస్తూ కూడా ఎంతో ఆనందంగా భక్తులందరూ కూడా ఉత్సాహంతో పాల్గొంటూ ఉంటారు. నేను కూడా ఎంతగా భక్తులను కూడా చాలా ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. అంచేత నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క ఆలయ ధర్మకర్తైనటువంటి రమణ కుమార్ గారికి, ఉదయలక్ష్మి గారికి, తదితరులందరికీ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ